హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. ఈ డ్రామాలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉంటారు. వాళ్ళిద్దరి పేరెంట్స్ 6 మంత్స్ నుంచి ప్రేమించుకొని మరి పెళ్లి చేసుకుంటారు. అది వీళ్ళిద్దరికి అస్సలు ఇష్టం లేదు. రోజు ఇంట్లో ఒక్కొక్కరికి నరకం చూపించుకుంటూ ఉంటారు. కానీ ఒక రోజు పరిస్థితుల వల్ల సడన్ గా వాళ్ళిద్దరు ప్రేమలో పడిపోతారు. సీక్రెట్ గా వాళ్ళ పేరెంట్స్ ముక్కు కింద రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ కథ ఏంటో తెలుసుకోవడానికి ఇంకా లేట్ ఎందుకు, పదండి డ్రామాలోకి వెళ్దాం. దానికంటే ముందు ఫుల్ వీడియో చూసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ ని చూపిస్తారు. ఆమె పేరు యింగ్. ఆమె ఎక్వేరియం లో ఫిషెస్ కి ఫుడ్ వేస్తూ పక్కన వాళ్ళ నాన్న తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండడం చూస్తూ ఫ్రస్ట్రేషన్ తో అంటుంది, ఎవడన్నా ఊహించుంటాడా ఈ ముసలితనంలో మా నాన్న ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ ని ఆన్లైన్ లో ఎత్తుక్కుంటాడని అని వెటకారంగా అనుకుంటుంటే పక్కనే వాళ్ళ నాన్న ఫోన్ లో గట్టి గట్టిగా లౌడ్ స్పీకర్ పెట్టుకొని మాట్లాడుతుంటాడు. అది ఈమెకు అస్సలు నచ్చక మనసులో, ఈ వయసులో నేను లవ్ ట్రాకులు నడపాలి, కానీ మా నాన్నేమో ఏ లవ్ లేని కన్న కూతురు ముందు రొమాన్స్ చేస్తున్నాడు, ఇక నేనెప్పుడు లవ్ చేయాలి, నేను ముసల్దాన్ని అయ్యాక అని తిట్టుకుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, యింగ్ రేపు సాటర్డే కదా, అందుకే మనం లంచ్ కి బయటకు వెళ్తున్నాం అని చెప్పగానే సీన్ కట్ అయ్యి వాళ్ళందరూ ఒక రెస్టారెంట్ లో ఉండడం చూపిస్తారు. అక్కడ యింగ్ వాళ్ళ ఫాదర్ గర్ల్ ఫ్రెండ్ మిసెస్ షూ ఇంకా ఆమె కొడుకు లూ కూడా ఉంటారు. ఈ లూనే మన హీరో. అక్కడ వాళ్ళ లగేజ్ ఉండడం చూసి వాళ్ళని పై నుంచి కింద దాకా చూస్తూ, ఏంటి ఆన్లైన్ డేటింగ్ కే ఇంత సామాన్లు చదువుకుని మా ఇంట్లో కాపురం కూడా పెట్టేద్దాం అనుకుంటున్నారా అని అడిగేస్తుంది. వాళ్ళ నాన్న ఆమె దగ్గరకు వచ్చి, యింగ్ ఇకపై మనందరం ఒకే ఇంట్లో కలిసి ఉండబోతున్నాం అని చెప్పగానే ఆమె షాక్ అయి వాళ్ళ నాన్నని తిడుతుంది. ఏదో ముసలోడివిలే ఆన్లైన్ లో చాటింగ్ చేసుకుంటున్నావు, రొమాన్స్ చేస్తున్నావు అని వదిలేసా, డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చి పెడుతున్నావు. వాళ్ళ నాన్న, నువ్వేం వర్రీ అవ్వకు, నేను ఆల్రెడీ 6 మంత్స్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, తను చాలా మంచిది అని వాళ్ళ కొడుకును పరిచయం చేస్తూ, ఇతను లూషావ్ అని పరిచయం చేస్తాడు. మనోడు ఒక మంచి గ్లాడ్ స్మైల్ ఇచ్చి, హలో నైస్ టు మీట్ యూ, నా పేరు లూషావ్ అని పరిచయం చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, యింగ్ అతన్ని బ్రదర్ అని పిలువు ఇక నుంచి అని అంటే మన మేడం షాక్ అయ్యి, ఏంటి బ్రదరా, అంటే అతను నీ కొడుకా అని టెన్షన్ పడుతుంటే వాళ్ళ నాన్న, అయ్యో యింగ్ అలాంటిదేం లేదు, అతను ఆంటీ షూ కొడుకు అని చెప్తే మన మేడం ఊపిరి పీల్చుకొని, అమ్మయ్యా ఆంటీ షూ కొడుకా, లాస్ట్ కి నీకు వేరే వాళ్ళ కొడుకుల్ని కూడా పెంచే హాబీ వచ్చినట్టుందే అని అంటూ మళ్ళీ ఆలోచించుకొని వాళ్ళకి సీరియస్ గా చెప్తుంది. నేను మీకు ముందే క్లియర్ గా చెప్తున్నాను, మా నాన్నేం అంత రిచ్ కాదు, మా అమ్మ ట్రీట్మెంట్ కోసం ఆల్రెడీ 2 ఇల్లులు అమ్మేశారు, ఇప్పుడు మా హోమ్ టౌన్ లో ఒకే ఒక ఇల్లు మిగిలింది, కాబట్టి మీకు ప్రాపర్టీ పేరుతో అన్నా పైసా కూడా రాదు అని ముఖం మీదే చెప్పేస్తుంది. అక్కడ లూ ఏమో యింగ్ మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ ఆమె అస్సలు అతన్ని పట్టించుకోనే లేదు. ఆ తర్వాత వాళ్ళ నాన్న బిల్ చేయడానికి వెళ్ళినప్పుడు యింగ్ అతనితో, ఇదంతా ఏంటన్నా, ఆ ముసల్దాన్ని ఆమె కొడుకుని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, నాకు అస్సలు వాళ్ళు నచ్చలేదు అని గొడవ పడుతుంది. వాళ్ళ నానేమో, యింగ్ ఆంటీ షూ పాపం ప్రెసెంట్ చాలా కష్టాల్లో ఉందమ్మా, కానీ ఆమె చాలా మంచి మనిషి, నిన్నెప్పుడు ఏ ఇబ్బంది పెట్టదు అని నచ్చ చెప్తూ ఆమె చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టి, ఇది లూకి వెల్కమ్ గిఫ్ట్ గా ఇవ్వు అని చెప్తాడు. ఇంకా అస్సలు ఇష్టం లేదు గాని ఫ్రస్ట్రేషన్ తోనే, సరే ఇస్తాను, కానీ నాకు వాళ్ళు అస్సలు నచ్చలేదు అని చెప్పి సామాన్లన్నీ పట్టుకుని ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే వాళ్ళ నాన్న ఎగ్జైట్ అవుతూ ఆవిడ్ని, రా నీకు మన రూమ్ చూపిస్తాను అని లోపలికి తీసుకెళ్లిపోతాడు. లూనేమో యింగ్ అతని రూమ్ లో వదిలిపెట్టి నాన్న ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆ గిఫ్ట్ తీసుకోగానే మనోడు చాలా ఎగ్జైట్ అవుతూ, థ్యాంక్ యూ యింగ్ అని అంటే ఆమె ఒక సీరియస్ లుక్ ఇస్తది. అప్పుడు అతను, థ్యాంక్ యూ సిస్టర్ యింగ్ అని చెప్తాడు. ఆమె ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోగానే అతను తన రూమ్ లోకి వస్తాడు. అక్కడికి రాగానే ఆ గిఫ్ట్ ని చాలా కోపంగా చూసి దాన్ని డస్ట్బిన్ లో ఇసిరి పడేస్తాడు. కాసేపటికి లూ అతనికి బ్లాంకెట్ ఇవ్వడానికి రూమ్ లోకి రాగానే అది డస్ట్బిన్ లో ఉండడం చూసి పిచ్చ కోపంతో రివెంజ్ కోసం కావాలని అతని బెడ్ పైన వాటర్ పోసేస్తుంది. అంతేకాదు కాళ్ళ చెప్పులతో బెడ్ మొత్తాన్ని తొక్కి తొక్కి నాశనం చేస్తుంది. లూ బయటికి రాగానే ఇంకోపంగా, ఆ గిఫ్ట్ బాక్స్ ని డస్ట్బిన్ లో ఎలా పడేస్తావు అని అడుగుతుంది. దానికి మనోడు కూల్ గా, మనం ఇది వరకు ఆల్రెడీ కలిసాం తెలుసా అని అంటే, యింగ్ ఫ్రస్ట్రేషన్ తోనే, నీ సోదాపు, నేనెప్పుడు నేను కలిశాను, నువ్వు సిటీకి రావడం ఇదే ఫస్ట్ టైం కదా అని అంటే లూ, అస్సలు కాదు, ఆ రోజు రాత్రి గుర్తు తెచ్చుకో, నువ్వు ఇంటి బయట చెత్త వేయడానికి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్తే అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఇంకొక రాత్రి చెత్త బయట వేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అబ్బాయి నల్ల కోటేసుకొని నిలబడి ఉండడం చూసి దెబ్బకు దడుచుకుంటుంది. అది గుర్తొచ్చి షాక్ అయ్యి, ఓహో అంటే ఆ రోజు రాత్రి దొంగచాటుగా తిరిగిన ఆ దౌర్భాగ్యుడివి నువ్వేనా, అసలు ఆ టైంలో మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే, మా అమ్మ రాబోయే ఇల్లు అసలు ఎలా ఉందో చెక్ చేయడానికి వచ్చాను అని చెప్తే ఆమె కౌంటర్ ఇస్తూ, ఏంటి మా నాన్న ఏమన్నా రౌడీ అనుకున్నావా వచ్చి ఇల్లు చెక్ చేయడానికి అని అరుస్తుంది. ఆమె టెన్షన్ చూసి అంటాడు, నువ్వు రిలాక్స్ అవ్వు, నేను మా మామ్ ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉండడానికి వచ్చాం అని చెప్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న బయట నుంచి ఫ్రూట్స్ తెచ్చాను తిందు రండి అని పిలుస్తాడు. అక్కడ షూ వచ్చి బట్టలు సర్దడం స్టార్ట్ చేయగానే వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటెళ్ళి, ఆగు నేను సర్దుతాను అని అంటే, షూ నవ్వుతూ, లేదు లేదు ఇకపై ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి కదా
కదా అని అనడంతో ఆయన ఫుల్ హ్యాపీ అయిపోతాడు. నేను ఒక్కనే ఉండడం వల్ల ఇల్లంతా అస్తవ్యస్తంగా తయారైంది అని వాళ్ళు కొంచెం క్యూట్ క్యూట్ గా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసి ఇంక తట్టుకోలేక చిచ్చి మా నాన్న ఇంత దారుణంగా తయారవుతాడు అనుకోలేదు అని ఇరిటేషన్ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది లూ అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంగ్ స్నానం చేసేస్తుంటే లూ ఎదురొచ్చి చాలా పద్ధతిగా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ ఆమె అతన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. లూ వాష్రూమ్ కెళ్ళగానే అక్కడ ఇంగ్ వాడుకునే షాంపూ, షవర్ జెల్ కనిపిస్తాయి. అతను అది యూజ్ చేస్తాడు. వాష్ బేసిన్ లో ఉన్న రెడ్ హెయిర్ ని చూసి ఓహో అయితే మేడం కి హెయిర్ కి కలర్ వేసుకునే హ్యాబిట్ కూడా ఉందన్నమాట. ప్రెట్టి కూల్ అని అనుకుని బయటికి రాగానే మళ్ళీ ఇంగ్ ఎదురవుతుంది. అతని నుంచి వచ్చే స్మెల్ చూసి నువ్వు నా షవర్ జెల్ వాడావా? ఎంత ధైర్యం ఉంటే నా వస్తువు ముట్టుకుంటావు అని అడుగుతుంది. లూ కవర్ చేస్తూ సారీ నా తెచ్చుకోవడం మర్చిపోయాను అని అంటే ఇంగ్ చికాక్తో నువ్వు చాలా చీప్ గా ఉన్నావు. నాకు నిన్ను చూస్తేనే నచ్చట్లేదు. నా వస్తువులకి దూరంగా ఉండు. ఈ రోజు కాకపోతే రేపైనా నేను నా ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటిస్తాను. కాబట్టి తెచ్చుకున్న బ్యాగులు కూడా అన్పాక్ చేసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆమె బిహేవియర్ కి లూ మనసులో చూస్తుంటే ఈ లిటిల్ సిస్టర్ ని హ్యాండిల్ చేయడం చాలా టఫ్ గా ఉన్నట్టుంది అని ఒక సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లూ ఇంగ్ ఖరాబ్ చేసిన బెడ్షీట్ ఉంది కదా దాన్ని ఉతుకుతుంటే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఏంటి లూ అర్ధరాత్రి బెడ్షీట్ వాష్ చేస్తున్నావు అని అడుగుతాడు. లూ మనసులో నీ కూతురు చేసిన పనే అని ఎలా చెప్పను అని అనుకుంటూ అది కాస్త మరకలున్నాయి అందుకే వాష్ చేస్తున్నాను అని కవర్ చేస్తాడు. దానికి అతను ఓ అదా నేను అర్థం చేసుకున్నానులే పర్లేదు పర్లేదు నువ్వు ఇప్పుడు ఎంగేజ్ లో ఉన్నావు కదా ఇవన్నీ కామన్ అని చెప్తుంటే లూ చెప్తుంటాడు అంకుల్ అలాంటిదేం లేదు మీరు అనుకుంటున్నట్టు ఏం కాదు అని అంటుంటే అతను సరే సరేలే కానీ కానీ అని వెళ్ళిపోతాడు. అయ్యో ఈ అంకుల్ ఏం ఆలోచిస్తున్నాడో ఏమో అని లూ టెన్షన్ పడుతుంటే దూరం నుంచి ఇదంతా వింటున్న మేడం గారు తెగ ఎంజాయ్ చేస్తూ నీకు ముందు ముందు ఇంకా ముసళ్ళ పండగుందిరా అని మనోడికి హాయ్ చెప్తూ ఎక్కిరిస్తుంది. కట్టు రివెంజ్ తీర్చుకోవడానికి కావాలని నెక్స్ట్ డే ఇంకి పెరుగులో వెనిగర్ కలిపిస్తాడు. అది తాగి వామిటింగ్ చేసుకునేంత పని అయితే దాని పగ తీర్చుకోవడానికి లూ బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే ఇంగ్ గీజర్ ప్లగ్ పీకేస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఇద్దరి మధ్యలో ఒక రేంజ్ లో యుద్ధం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లూ ఇంగ్ ఎలక్ట్రికల్ టూత్ బ్రష్ లోని బ్యాటరీ తీసేస్తాడు. ఇంకి పిచ్చ కోపం వచ్చి ఆరబెట్టిన తన అండర్వేర్ ని మళ్ళీ తడిపేస్తుంది. పాపం అతను దాన్ని కూర్చొని ఆరబెట్టుకోవాల్సి వస్తుంది. బాగా పగ తీర్చుకున్నానని మేడం గారు హ్యాపీగా రూమ్ లో మూవీ చూస్తుంటే లూ ఏకంగా వైఫై సిగ్నల్ నే పీకేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు స్కూల్ కి బయలుదేరుతుంటే ఎదురెదురు అవుతారు. లూ వెట్టకారంగా రాత్రి బాగా గడిచినట్టుంది కదా అని అంటే ఇంగ్ చిరాగ్గా అవును చాలా బాగా గడిచింది నీ రాత్రి కూడా బాగానే గడిచింది కదా అని అంటే లూ హా చాలా బాగుంది అని ఇద్దరు ఒకరికొకరు నెట్టుకుంటూ ముందుకెళ్తారు. నెక్స్ట్ డే ఇంగ్ ఇంకా వాళ్ళ నాన్న తన ల్యాబ్ ఫ్రెండ్స్ ని కలవాల్సి వెళ్ళబోతుంటాడు. కానీ అదే రోజు లూ వాళ్ళ నాన్న డెత్ యానివర్సరీ అన్నమాట. అందుకే వాళ్ళు కూడా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. దానికి అతను కొంచెం నేను రాలేకపోతున్నాను అని రిగ్రెట్ ఫీల్ అవుతుంటే లూ వాళ్ళమ్మ పర్లేదండి టెన్షన్ పడకండి ఈ రోజు మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ ని మీ వాళ్ళని కలవండి నాతో ఎప్పుడైనా ఇంకోసారి రావచ్చు అని అంటుంటే పక్కనున్న ఇంకి చాలా కోపం వచ్చి నానా లేట్ అవుతుంది పద వెళ్దాం అని తీసుకెళ్లిపోతుంది. వాళ్ళు వెళ్లిపోయాక లూ వచ్చి అమ్మా నేను కూడా నీతో పాటు డాడీకి రెస్పెక్ట్స్ ఇవ్వడానికి వస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. బట్ ఆమె ఒప్పుకోదు. ఏ అర్హత ఉందని నువ్వు వస్తావు అని అంటుంటే ఏ అర్హత నేను తన కన్న కొడుకుని అని ఎంత రిక్వెస్ట్ చేసినా వినకుండా అతన్ని మానసికంగా విపరీతంగా గాయపరిచే మాటలు మాట్లాడుతుంది. ఆ బాధ భరించలేక తన పాపం నరక యాతనతో కింద పడిపోతాడు. అతడు తన తల్లి ఫ్రాక్ పట్టుకుని ఆపాలని చూసినా ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోతుంది. ఇంకో పక్క ఇంగ్ వాళ్ళ నాన్న వెళ్లిన పని క్యాన్సిల్ అవ్వడంతో మధ్యలోనే ఇంటికి వస్తుంటారు. వాళ్ళ నాన్న ఇంగ్ తో ఇలా మధ్యలోనే వచ్చిన దానికంటే నేను లూ వాళ్ళతో వెళ్ళుంటే బాగుండేది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అని అంటూ అలాగే లూ నీకు అన్నలాంటి వాడు అతనితో నువ్వు మంచిగా బిహేవ్ చేయాలి అని చెప్తాడు. ఇంగ్ వెటకారంగా హా హా అవును చాలా మంచి బ్రదర్ అని అంటుంది. కట్ చేస్తే ఇంట్లో లూకి విపరీతమైన ఊపిరాడకుండా అయిపోతుంది. అతని హెల్త్ టూ మచ్ ఆఫ్ డ్యామేజ్ అవుతుంది. రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఆ రాక్షసిది తలుపు బయట నుండి లాక్ చేసి వెళ్లిపోతుంది. ఆ రూమ్ లోనే బందీ అయిపోయిన లూ ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేక అక్కడే నేలపై కూల పడిపోతాడు. ఆ నరకంలో అతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. లూ చాలా చిన్న పిల్లగాడుగా ఉన్నప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసి తన ఫాదర్ ని కలవడానికి వెళ్ళుంటాడనమాట. వాళ్ళ నాన్న అతని దగ్గరకు వచ్చినప్పుడే ఎగ్జాక్ట్ టైమ్ లో లూ పైన ఏదో వస్తువు పడబోతుంటే అతన్ని కాపాడడానికి అడ్డం వస్తాడు. ఆ బరువైన థింగ్ పడ్డం వల్ల అతను అక్కడికక్కడే చనిపోతాడు. అందుకే లూ తల్లికి అతనంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమె దృష్టిలో లూ వల్లే తన భర్త చనిపోయాడు. అతని వల్లే తన బాయ్ ఫ్రెండ్స్ అందరూ వదిలేసి వెళ్లిపోతున్నారు. తన లైఫ్ లో జరిగిన ప్రతి చెడుకి లూయే కారణమని నమ్ముతుందన్నమాట. ప్రెసెంట్ లో లూ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉంటుంది. ఎగ్జాక్ట్ టైం కి ఇంగ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. లూ నా పొజిషన్ లో చూడగానే ఆమె పిచ్చ టెన్షన్ అయిపోయి ఏమైంది లూ నీకు అని గట్టిగా అడుగుతుంటే అతను అప్పటికే సగం స్పృహ కోల్పోతాడు. ఇంగ్ అతని కోసం మెడిసిన్ వెతుకుతుంది. ఆ వెతుకులాట్లో ఆమెకు లూ వాడుతున్న
డిప్రెషన్ టాబ్లెట్స్ కనిపిస్తాయి. అది చూసిన ఇంగ్ ఇంకా షాక్ అయ్యి అంటే ఇతను డిప్రెషన్ లో ఉన్నాడా అని వరీ అవుతుంది. ఫైనల్ గా లూకి స్పృహ వచ్చే మెడిసిన్ దొరకడంతో ఆమె అతనికి నోట్లో వేస్తుంది. అతనికి స్పృహ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చూసి భయపడి ఓదారుస్తూ భయపడుకో నేనున్నాను కదా అని అంటుంది. బట్ లూ కోపంగా గట్టిగా అరుస్తూ నన్ను వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇంగ్ అలా ఎలా వెళ్తాను, నేను అంబులెన్స్ కి కాల్ చేస్తాను అని అంటే లూ నీ పని నువ్వు చూసుకో, ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళు, నేను చచ్చినా నీకేం సంబంధం లేదు అని కసురుకుంటాడు. ఇంకి చాలా కోపం వచ్చి సరే చావోరేవో నీ ఇష్టం నాకేంటి పో అని కోపంగా వెళ్లిపోతుంటుంది. బట్ లూ మాత్రం బాధగా నేను చాలా దురదృష్టవంతుణ్ణి అని అంటుంటే ఆ మాట వినగానే ఒక్కసారిగా వెళ్తున్నామే ఆగిపోతుంది. లూ ఏడుస్తూ ఈ ప్రపంచంలో నేను బ్రతకడమే ఒక పెద్ద బ్యాడ్ లక్, అసలు నేను పుట్టకుండా ఉండాల్సింది అని అంటుంటే ఇంగ్ వెనక్కి తిరిగి ఏంటా పిచ్చి సోది, ఈ ప్రపంచంలో బతకడం చావడం అనేది ఏమైనా నువ్వు రాసే ఎగ్జామ్ అనుకుంటున్నావా అని క్లాస్ పీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అతనేమో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడు. ఆ తర్వాత లూ హాల్లో సోఫాపై పడుకొని ఉంటాడు. ఏడుస్తూ పడుకున్న అతను చూడ్డానికి చాలా క్యూట్ గా ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు. ఇంగ్ మెల్లగా అతని దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుని అతని ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఎగ్జాక్ట్ టైమ్ లో మనోడు కళ్ళు తెరుస్తాడు. ఇంగ్ దొరికిపోవడంతో టెన్షన్ తో లేచి నువ్వు నిద్రపోట్లేదా అని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. లూ అస్సలు లేదు, నాకు నిద్ర రావట్లేదు, ఎలాగో మేల్కొన్నాను కదా చేపలకి ఫుడ్ వేస్తాను అని మీ అమ్మ ఎలా చనిపోయారు అని అడిగితే క్యాన్సర్ వల్ల అని చెప్తుంది. వెంటనే మా నాన్న ఎలా చనిపోయారు నీకు తెలుసా అని అంటే ఇంగ్ ఎలా అని అడుగుతుంది. అప్పుడు లూ తన పాస్ ని చెప్తాడు. యాక్చువల్ గా ఒక రోజు నేను పని జరుగుతున్న డేంజర్ జోన్ కి వెళ్ళాను, నన్ను కాపాడబోయి మా నాన్న చనిపోయారు. అతను నా కళ్ళ ముందు తన కనుబొమ్మల్ని మూసేయడం నేను నా కళ్ళలో చూశాను. ఆ రోజు అతను అరుస్తున్న అరుపులు, తన కనుబొమ్మలు మూసేయడం ప్రతిరోజు నా కల్లోకి వచ్చి నన్ను వేధిస్తూ ఉంటాయి అని వణికిపోతూ ఉంటే ఇంగ్ భయంతో అతని పక్కన కూర్చుంటుంది. నేను నీకు చెప్పాను కదా ప్రతి తల్లి తన బిడ్డను ప్రేమించదు, అది నిజం, అందుకే మా అమ్మ నన్ను ఒక నేరస్తుడిగా చూస్తుంది. నా చెస్ట్ పైన నువ్వు చూసిన ఆ దెబ్బ మా అమ్మ నన్ను చంపడానికి కత్తితో పొడిచినప్పుడు అయ్యింది. ఆమె నన్ను అసలు ఇష్టపడదు అని బాగా ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు ఆమె నువ్వెందుకు నీ పైన బ్లేమ్ వేసుకుంటున్నావు, నువ్వు ఆల్రెడీ ఒక చిన్న పిల్లాడివి, నీ తప్పేమీ లేదు అని సర్ది చెప్పడానికి చూస్తుంటే అతను ఇంకా ఏడుస్తూ ఈ జన్మలో నన్ను బాధ పెట్టిన నా తల్లి మూవ్ ఆన్ అయిపోయింది, కానీ నేను ఇంకా నా పాస్ట్ లోనే ట్రాప్ అయిపోయి ప్రతి రోజు కుల్లి కుల్లి చస్తున్నాను అని చెప్తూ ఉన్నప్పుడు అతని బాడీ నుంచి చాలా చెమటలు రావడంతో ఇంగ్ టెన్షన్ గా అతని బాడీ టెంపరేచర్ చెక్ చేస్తుంది. చాలా ఫీవర్ ఉండడంతో నువ్వు ఇక నీ సోదాపి ఫస్ట్ హాస్పిటల్ కి పద అని అంటుంది. అతను నేను రానంటూ బలవంతం చేయడంతో ఆమె చేయి పట్టుకొని లాగుతుంది. దాంతో అతను ఆమెను హగ్ చేసుకుంటాడు. ఆమె ఎంత వదలమని చెప్తున్నా కూడా అతను వదలకుండా అలానే పట్టుకొని నువ్వు నాకు ఒక ఆక్సిజన్ లాంటి దానివి, నన్ను ఇలానే ఉండనిచ్చి దాన్ని పీల్చనివ్వు అని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంటే ఆమె అతన్ని పక్కకు నెట్టి నీకు పిచ్చా, మనుషుల లైఫ్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు చావడానికి ఆలోచిస్తుంటావు అని చెప్పగానే సరే నీ కోసం నా లైఫ్ ని బాగు చేయడానికి ఇప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళు అని ఆమె చేతిని పట్టుకొని తీసుకెళ్తాడు. హాస్పిటల్లో అతనికి సెలైన్స్ పెడతారు. ఆమె తాగడానికి వాటర్ తీసుకొస్తుంది. అతనేమో మొండికేస్తూ నేను తాగను, నువ్వే తాపించు అని అంటే ఆమె పాపం తాపిస్తుంది. మూతి తుడ్చడానికి దగ్గరకు వస్తూ మూతి తుడుస్తుంటే ఆమె కొంచెం నెర్వస్ అయిపోయి సడన్ గా పక్కన కూర్చుంటుంది. అప్పుడు అతను ఆమె షోల్డర్ పైన తల పెట్టి వాల్చుకొని పడుకుంటాడు. ఇంగ్ చాలా నెర్వస్ అయిపోతుంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ వీన్ని చూస్తే నాకు గొంతు పిసికి చంపేయాలనిపించేది, ఈ రోజు చూస్తే వీన్ని ప్యాంపర్ చేయాలనిపిస్తుంది అని అతని తలని నిమురుతూ ఉంటే మనోడు కళ్ళు తెరిచి అది చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. అక్కడ లూ ఇంగ్ తో నీకో విషయం తెలుసా, ఒక రోజు నేను మీ ఇంటి ముందు నిలబడ్డది నువ్వు చూసావు కదా, అది ఫస్ట్ టైం కాదు, అంతకు ముందు చాలా సార్లు వచ్చాను. స్టార్టింగ్ నుంచే నా మోటివ్ సరిగ్గా లేదు, నేను అక్కడికి వచ్చి మీతో హ్యాపీగా గడపాలనేదే నా ఉద్దేశం, అంతేకాదు నా లైఫ్ లో ఉండాలని నేను ఫస్ట్ టైం కోరుకున్న ఒకే ఒక పర్సన్ వి నువ్వే ఇంగ్ అని చెప్తుంటే ఇంగ్ ఎమోషనల్ గా నేను కూడా ఇక నుంచి నీతో చాలా మంచిగా ఉంటాను లూ అని చెప్పి అతనికి ఒక హోప్ ఇచ్చి ఇద్దరు నవ్వుకుంటారు. మళ్ళీ రియలైజ్ అయ్యి నెర్వస్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు లంచ్ కి వెళ్తారు. అప్పుడు లూ మన పేరెంట్స్ ఒకటయ్యారు కాబట్టి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయిపోయాం కదా అని అంటే ఇంగ్ బ్రదరా, ఏ కన్సెంట్ తో బ్రదర్, నేను అస్సలు ఒప్పుకోను అని అంటుంది. లూ దానికి మరి నీకు నేనేమవుతాను అని అంటే ఇంగ్ కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నా కోసం కేవలం లూవి మాత్రమే, నేను నీ కోసం ఇంగ్ ని అంతే అని చెప్తుంది. లూ నవ్వి సరే నాకెలాంటి ప్రాబ్లం లేదు దీనిలో అని ఒప్పుకుంటాడు. ఒకవేళ రేపొద్దున మనం సపరేట్ అయితే నువ్వు సంతోషంగా ఉంటావా అని అడుగుతాడు. నేను సంతోషంగా ఉంటానో లేదో పక్కన పెడితే పాస్ట్ లో భరించిన బాధని మాత్రం గుర్తు చేసుకొని ఈ రోజు బాధపడ్ను, సో నువ్వు కూడా అలాగే పాస్ట్ ని మర్చిపోయి ఫ్యూచర్ ని ఎంజాయ్ చేయి అని అనగానే అతను నవ్వుతూ ఈ నూడిల్స్ చాలా బాగున్నాయి, లక్కీగా నేను నిన్న చావలేదు అని ఇద్దరు నవ్వుకుంటారు. ఆ తర్వాత పేరెంట్స్ ఇద్దరు వస్తారు. ఇంగ్ వాళ్ళని కలవగానే నాన్న లూ గురించి అడుగుతారు. ఇంగేమో అతనికి యాంగ్జైటీ అటాక్స్ రావడం వల్ల హెల్త్ కొంచెం పాడైంది అని చెప్తే వాళ్ళ నాన్న పాపం అతను చాలా వీక్ గా కూడా ఉంటాడు కదా అని అంటే లూ వాళ్ళమ్మ టెన్షన్ తో ఇంగ్ ని పక్కకు తీసుకెళ్లి పాస్ట్ ఫ్యూ డేస్ లో వాడితో నీకెలా గడిచాయి అని అడుగుతుంది. ఇంగ్ నేను అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాడు అని మాత్రమే చెప్తుంది. అప్పుడు ఆమె విషయం కక్కుతూ చూడు ఇంగ్, వాడు నీతో ఏవేవో చెప్పుంటాడు, కానీ వాడికి
బుర్ర కొంచెం తక్కువ, మెంటల్ ప్రాబ్లం ఉంది, చిన్నప్పటి నుంచి అంతే, వాడు చెప్పే సోది పట్టించుకోకు, అందరి దగ్గర అటెన్షన్ పొందడం కోసమే వాడు ఇలాంటి నాటకాలు ఆడుతుంటాడు అని అంటుంటే ఇంగ్ బాధపడి మనసులో ఒక మనిషి డిప్రెషన్ లో ఉంటే పైగా సొంత కొడుకు యాంగ్జైటీతో నరకం చూస్తుంటే ఈమె అతన్ని పిచ్చోడంటుందా, మెంటల్ ప్రాబ్లం ఉందని అంటుందా అని అసహించుకుంటూ ఆమెను తిడుతుంది. మీకు బుద్ధుందా, అతను చిన్న పిల్లాడు, అతని మీద ఇలాంటి నిందలేస్తారా అని అంటే ఆమె, నీకు తెలీదు అతను ఎలాంటోడో తెలుసా, డబ్బుల కోసం జనాలతో గొడవలకెళ్తాడు, పైగా ఎలకల్ని చంపి నా పక్కన డ్రాలోనే పెడతాడు, నేను అతని మీద కంట్రోల్ చేయకపోయి ఉంటే ఈ పాటికల్లా ఎప్పుడు మర్డరర్ కూడా అయిపోయేవాడు అని ఓ యాక్టింగ్ చేస్తూ చెప్తుంటే ఆమెకి ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఆంటీ షూ మీరు చెప్పింది నిజమే, ఇవన్నీ వింటుంటే నాకు కూడా చాలా భయంగా ఉంది అని కావాలని ఆమె ముందు భయపడినట్టు గట్టిగా అరుస్తుంది. ఆ ఆంటీ దెబ్బకి భయపడిపోతుంది. అప్పుడు ఆమె వెటకారంగా నవ్వి, జస్ట్ జోక్ చేశాను ఆంటీ అని ఒక పిచ్చిదానిలా ఆమె వైపుకు చూస్తుంటే ఆమె భయపడి, వామ్మో ఈ కాలం పిల్లగాలు ఇంత స్కేరీగా ఉన్నారేంటి అని అనుకుంటుంది. ఆ తర్వాత బైక్ రైడింగ్ చేసి వస్తాడు. బైక్ ఆపగానే అతని ఫ్రెండ్ వచ్చి, ఈసారి నువ్వు ఇంకా తక్కువ టైంలోనే రేస్ కంప్లీట్ చేసావురా, సో ట్రోఫీ నీకే వస్తుంది ఖచ్చితంగా అని చెప్తాడు. లూ లోపలికి రాగానే అక్కడ షెన్ అనే విధవ కనిపిస్తాడు. వాడు లూ వాచ్ ని దొంగలిస్తాడు. లూ తన వాచ్ ని ఇమ్మనంటే అతను వెటకారంగా, నాతో రేస్ లో పోటీ పడు, గెలిస్తే నీ వాచ్ నీకు దక్కుతుంది అని ఛాలెంజ్ చేస్తాడు. సో రేపటికి టైం ఫిక్స్ చేసుకుంటారు. నెక్స్ట్ డే స్టూడెంట్స్ అందరూ ఒక బైక్ రేస్ గురించి మాట్లాడుకుంటుంటే రేస్ చూడడానికి గ్రౌండ్ కి వచ్చేస్తారనమాట. ఇంక్ కూడా వస్తుంది. అక్కడ బైక్ పై హెల్మెట్ పెట్టుకుని ఉన్న రేస్ అని చూడగానే ఆమెకు అతను ఎవరో తెలిసినట్టు అనిపిస్తుంది. అప్పుడే రేస్ స్టార్ట్ అవుతుంది. మన హీరోలు దుమ్ము లేపి రేస్ గెలుస్తాడు. అతను హెల్మెట్ తీయగానే స్కూల్ స్టూడెంట్స్ అందరూ షాక్, వీడేంటి మన క్లాస్మేట్ లూనా అని నోరు ఎల్లబెడతారు. ఇంగ్ అయితే మనసులో, అంటే ఇతను నా దగ్గర చాలా విషయాలు దాచాడు అని అనుకుంటుంది. లూ లోపలికి రాగానే శనగంది వాచ్ ఇమ్మని అడిగితే వాడు మోసం చేస్తూ, కుదరదు ఇంకో రౌండ్ రేస్ ఉంటుంది అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. వాడు తన ఫ్రెండ్ ని పిలిచి, వెళ్లి వాడి బైక్ లో ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయి అని చెప్తాడు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇంగ్ దేగకన్ను కదా, దూరం నుండే లూ బైక్ లో ఏదో తేడా ఉందని గమనించేస్తుంది. ఇంగ్ ఊహించినట్టే బైక్ పాడవడం వల్ల అతను కింద పడిపోతాడు. డాక్టర్ అతనికి ట్రీట్మెంట్ చేసి ఒక కంటికి పెద్ద పట్టి కట్టేస్తాడు. లూ బాధగా, నాకు నా వాచ్ ఎలాగైనా కావాలి అని ఏడుస్తుంటే అతని ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వేం టెన్షన్ పడుకురా, నీ కోసం నీ చెల్లెలు రేస్కెళ్ళింది అని చెప్తాడు. కట్టు ఆ తర్వాత సీన్ లో ఇంగ్ తలకి ఒక రెడ్ రిబ్బన్ కట్టుకొని స్లో మోషన్ లో మాస్ ఎంట్రీ ఇస్తూ బైక్ వైపుకు నడుచుకుంటూ వెళ్తుంది. అక్కడ షెన్ ఆల్రెడీ తనే గెలిచానని తెగ ఎగ్జైట్ అయిపోతుంటే ఈమె సీన్ లోకి వచ్చి, రేయ్ నిన్ను ఓడించడానికి నేను రెడీగా ఉన్నాను రా అని షాక్ ఇస్తుంది. బాన్ నవ్వుతూ, నేను అమ్మాయిలతో రేస్ చెయ్యను అని రిజెక్ట్ చేస్తుంటే ఇంగ్ వెటకారంగా, ఏరా అప్పుడే నా చేతిలో ఓడిపోతావని భయమా అని రెచ్చగొడుతుంది. వాడు కోపంగా, భయమా నువ్వంటేనా అని అంటే, మరి ఇంకేంటి అయితే రా తేల్చుకుందాం, నీ పతాపమో నా పతాపమో, ఒకవేళ నువ్వు ఓడిపోతే అందరి ముందు తల దించుకొని క్షమాపణ చెప్పాలి అని కండిషన్ పెడితే వాడు సరే అంటాడు. రేస్ స్టార్ట్ అయ్యే ముందు లూ కంటికి పట్టితోనే ఇంగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, అసలు నువ్వేం చేస్తున్నావు ఇంగ్ అని టెన్షన్ తో అడుగుతుంటే ఇంగ్ అతన్ని చూసి క్యూట్ గా నవ్వుతూ, నీ లైఫ్ ని కాపాడే రక్షకురాల్ని నేనే బేబీ అని చెప్పి బైక్ ఎక్కుతుంది. ఆ మాటకి మనోడి ముఖంలో ఒక 1000 వోల్ట్ల వెలుగు వెలుగుతుంది. అంతే, రేస్ స్టార్ట్ అవ్వడమే ఆలస్యం. మన మేడం గారు బైక్ ని గాల్లో తేలుస్తూ రోడ్డుపై మాస్ లెవెల్ లో దుమ్ము దులపడం స్టార్ట్ చేస్తుంది. ఇంగ్ బైక్ ఫ్రంట్ టైర్ ని గాల్లోనే లేపి మాస్ టర్న్ చేస్తుంది. అది చూసి లూ ఫ్రెండ్స్ అందరూ, వావ్ వాట్ ఏ స్కిల్స్, అసలు ఈ స్పీడ్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ అని అంటూ పొగిడేస్తుంటారు. లూ ఏమో ఆ పొగడతలకి మనసులో, ఎవరు అనుకుంటున్నారు తను, నా ఇంగ్ అని ఒకటే మురిసిపోతాడు. ఫైనల్ గా ఆమె గెలిచేస్తుంది. డైరెక్ట్ గా షెన్ గారి దగ్గరకు వచ్చి, గుర్తుందిగా ప్రామిస్, ఇప్పుడు పూర్తి చేయి అని చెప్పి, గుర్తుంది అని లూ వాచ్ ని తిరిగి ఇచ్చేస్తాడు. ఇంగ్ అంతటితో ఆగక, మరి నెక్స్ట్ అని అంటే అతను నెక్స్ట్ ఏంటి అని అంటాడు. ఇంగ్ సీరియస్ గా, అందరి ముందు సారీ చెప్పాలి అని లూని అతని ముందు నిలబెడుతుంది. వాడి ఇష్టం లేకపోయినా తలదించుకొని సారీ చెప్పి ముఖం దాచుకొని వెళ్ళిపోతాడు. ఇంగ్ లూ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత లూ ఇంగ్ ని రూమ్ కి తీసుకొస్తాడు. ఇంగ్ ఒక టెడ్డీ బైర్ ని దాని ఒక కంటిని చేత్తో మూసి, ఇదిగో చూడు, ఇది నువ్వు సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉన్నారు కదా అని నవ్వుతుంటే లూ సీరియస్ గా, ఆ రోజు నన్ను కాపాడడానికి నువ్వు ముందుకెందుకు వచ్చావు అని అంటే ఇంగ్, నేను నీ కళ్ళల్లోకి చూశాను, నన్ను కాపాడు అని నీ కళ్ళు గట్టిగా అరుస్తున్నట్టు నాకు అనిపించింది, అందుకే వచ్చాను అని చెప్తుంది. దాంతో లూ ఎమోషనల్ అయిపోయి ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంగ్ అతన్ని ఆపడానికి ట్రై చేసినా కూడా వినకుండా, నువ్వు నన్ను కాపాడడం ఇది రెండోసారి, థ్యాంక్ యూ సో మచ్ ఇంగ్ అని అంటాడు. కరెక్ట్ గా ఇద్దరు దూరం జరిగే టైంలోనే లీ లిప్స్ ఇంగ్ మెడకి టచ్ అవుతాయి. అంతే, ఇద్దరి గుండెల్లో ఒకరిపై ఒకరికి తెలియని లవ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి. లూకి ఆల్రెడీ ఇష్టం ఉన్నా ఇప్పుడు ఇంగ్ కళ్ళల్లో కూడా లవ్ క్లియర్ గా కనిపిస్తుంటుంది. నెక్స్ట్ డే స్కూల్లో ఇంగ్ క్లాస్ లో చదువుతుంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంగ్ నిన్న నువ్వు లూ చేసిన బైక్ రేస్ వీడియో వైరల్ అయిపోయింది తెలుసా, అందరూ మిమ్మల్ని పొగిడేస్తున్నారు, ఇంతకీ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మాకు నిజం చెప్పు అని అంటే ఇంగ్, నాకు చెప్పాలని లేదు అని అంటుంది. కానీ క్లాస్ అంతా ఫోర్స్ చేయడంతో మేమిద్దరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తుంది. అందరూ షాక్ అయి, నిజంగానా, కానీ
మీ ఇద్దరు సర్నేమ్స్ వేరు కదా అని ఇంకొక అబ్బాయి అంటాడు. అంటే మీరు స్టెప్ బ్రదర్స్ అండ్ సిస్టర్సా అని అంటే ఇంక అవునంటుంది. క్లాస్ లో ఉన్న వాళ్ళ ఎగ్జైట్మెంట్ మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఒక అమ్మాయి వెళ్లి బెంచ్ పై కూర్చొని ఛ నీకు మొగుడు అవుతాడు అనుకుంటే కట్ చేస్తే అన్నయ్య అయ్యాడా అని ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నుండి స్కూల్లో ఎవరైనా ఇంకి ప్రపోజ్ చేయడానికి వస్తే మా బ్రదర్ నన్ను అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్పాడు అని స్కిప్ కొడుతూ ఉండేది. అటువైపు లూ కూడా అమ్మాయిలతో నా సిస్టర్ నన్ను అమ్మాయిలతో మాట్లాడొద్దని ఆర్డర్ వేసింది అని చెప్తుంటాడు. ఇక వీళ్ళిద్దరి ముచ్చట ఎప్పుడు మా అన్నయ్య కాకలు ఎక్కువ, మా చెల్లెలి కాకలు తక్కువ, మా అన్నయ్య అది చెప్పాడు, మా చెల్లెలి ఇది చెప్పింది అన్నట్టుగా సాగుతూనే ఉంటుంది. కానీ ఇంగ్ మాత్రం లూని చూస్తూ మనసులో మేము బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లా ఒకే ఫ్యామిలీలా ఉండడానికి ట్రై చేస్తున్నాం. కానీ నా మనసులో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది. అదేంటో అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. ఆ తర్వాత లూ క్లాస్ రూమ్ లో ఉంటాడు. అతని ఫ్రెండ్ లూతో ఒరేయ్ నాకు నీ చెల్లెలు ఇంగ్ అంటే చాలా ఇష్టం రా, ఆమెను గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే లూ చాలా సీరియస్ లుక్ ఇచ్చి అయితే ట్రై చేసుకో అని అనడంతో వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. పక్కనున్న ఒక ఫ్రెండ్ నీకేం ప్రాబ్లం లేదు కదా అని అంటే లూ ఆమె నిన్ను ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తుంది అని ఫిక్స్డ్ గా చెప్తాడు. దానికతను ఎందుకు ఆ రోజు ఆమె రేస్ గెలిచినప్పటి నుంచి నేను ప్రేమలో పడిపోయాను, ఎలాగైనా ఆమెను దక్కించుకుంటాను, పైగా నీకు భావనై నిరూపిస్తా అని అంటుంటే ఆ మాటకి లూకి చాలా జల్సీ వచ్చేసి వాణ్ణి ఆ పక్కనున్న ఫ్రెండ్ ని ఘోరంగా గుర్రుమని చూస్తాడు. పక్కనోడు భయపడిపోయి రే నన్నెందుకు అలా చూస్తున్నావురా, నేను కాదు కదరా అలా అంది, నాకైతే ఆమంటే అస్సలు ఇష్టం లేదు, నువ్వు చిల్ అవ్వు అని అంటాడు. ప్రపోజ్ చేస్తానన్న ఫ్రెండ్ ఏమో చూడ్రా ఆమె నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని అంటే లూ కోపంగా అస్సలు చేయదు అని అంటే అతను నీకెలా తెలుసు అని అంటే లూ నాకు బాగా తెలుసు, నా సిస్టర్ నిన్ను రిజెక్ట్ చేస్తుందంటే అంతే అని కట్ చేస్తాడు. వాడు ఏ మాత్రం తగ్గకుండా పర్లేదురా రిజెక్ట్ చేస్తే పోయింది, ఒకవేళ నా కాళ్ళు విరగొట్టినా సరే నేను ఆమెకి ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తా అని అంటాడు. లూ మొక్క మాడి మసైపోయి జలస్తో వాడిని నమిలేసేలా చూస్తుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఇంట్లో ఏదో అసైన్మెంట్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ వర్షం రావడంతో బయటకెళ్లి బట్టలు తీసుకొని వస్తారు. ఆమె బట్టలు పక్కన పెట్టి ఇట్లా వెనక్కి తిరుగుతుంది అంతే, ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిపోయి లూపై పడిపోతుంది. అలా పడిపోవడంతో ఒకరి తల్లి ఒకరికి గుద్దుకోవడంతో ఇంకి పాప నొప్పిలేస్తుంది. అతని చెస్ట్ మీద ఒకటి కొట్టి నిన్నెవరు నా వెనకాల నిలబడమన్నారు అని తిడితే అతను నెర్వస్ అవుతూ నువ్వే నిలబడ్డావు నా ముందు, నేనేం చేయాలి అని అంటాడు. అప్పుడు ఆమె కోపం వచ్చి అతని మీద చెయ్యి పెట్టి టైం దొరికితే చాలు నన్ను ఏడిపించడానికి చూస్తుంటావు కదా అని అతనికి క్లోజ్ గా వచ్చేసరికి ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ నెర్వస్ అయిపోతారు. ఆమె అతని ముఖానికి చాలా దగ్గరగా వస్తూ ఇతని కళ్ళు ఎంత బాగున్నాయో అని అనుకుంటూ అతని పైకి ఎక్కి దగ్గరగా వస్తూ ఒసే ఇంగ్ అస్సలు కంట్రోల్ చేసుకోకు, ఛాన్స్ వచ్చింది వాడేసుకో, ప్రపంచం ఏమనుకున్నా నీకు అనవసరం అని ఆలోచిస్తుంటే మనోడేమో ఏం చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు ఆమె ఏం ఆలోచించకుండా అతన్ని కిస్ చేయబోతుంటే మనోడు ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు. ఆమె కోపం వచ్చి అతని గడ్డం పట్టుకుని ఫేస్ ఇటు తిప్పి ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నీకు నన్ను కిస్ చేయడం ఇష్టం లేదా అని అడుగుతుంది. దానికతను భయంతో ఎందుకంటే నువ్వు నా సిస్టర్వి అని చెప్తాడు. అప్పుడు ఆమె అతని ఫేస్ ని గట్టిగా పట్టుకుని ఏంటి నేను సిస్టర్నా, కానీ ఫస్ట్ లైన్ క్రాస్ చేసింది ఎవరు, నువ్వు కదా అని అంటుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. ఆ రోజు వీళ్ళిద్దరు కలిసి బైక్ రేస్ విన్ అయి ఉంటారు కదా. ఆ నైట్ లు ఎవరికి తెలియకుండా ఇంగ్ రూమ్ కి కిటికీ నుండి వస్తాడు. అక్కడ ఇంగ్ ఎలా పడితే అలా పడుకునుంటే మనోడు ఆమె కాలని సర్ది బెడ్షీట్ కప్పుతాడు. సడన్ గా ఆమెకి మెలకు వచ్చేసరికి అతను చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది. అతను నెర్వస్ అవుతూ నేను జస్ట్ కీస్ కోసం వచ్చాను అని అంటాడు. ఆమె నిద్ర కళ్ళతోనే లేచి నువ్వెప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటావు నాకు అని మత్తులోనే తిడుతుంటే మనోడు ఆమెకి దగ్గరగా వచ్చి కానీ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను, నువ్వు ఊహించని దానికన్నా ఘోరంగా ఉంటుంది, దానికోసం నేను కిటికీలో నుంచి ఇక్కడికి వచ్చాను, తెలుసుకోవాలనుందా అని అంటూ ఆమె లిప్స్ కున్న డ్రూల్ ని తూడుస్తూ ఒక్కసారిగా లిప్ టు లిప్ కిస్ చేస్తాడు. ఇంగ్ షాక్ లో వామ్మో ఫస్ట్ టైం నేను ఒక అబ్బాయిని కిస్ చేస్తున్నానా అని దిగ్భ్రాంతికి గురవుతుంది అని ప్రెజెంట్ లో గుర్తు చేస్తూ ఇంకొంచెం కోపంతో అంటుంది ఇప్పుడు చెప్పు అసలు గీత ఎవరు దాటారో అని అంటే లూ ఏం మాట్లాడకుండా కళ్ళల్లో నీళ్లతో సైలెంట్ గా ఉండి పక్కకు తప్పుకొని అది జస్ట్ ఒక యాక్సిడెంట్, ఒక మిస్టేక్, మన ఇద్దరి మధ్య ఇంపాసిబుల్ అని అంటుంటే ఆమె కోపంతో ఇప్పుడు వెనక్కి తగ్గడానికి వీల్లేదు, నేను డిసైడ్ అయ్యాను, నేను నీతోనే ఉంటాను అని అంటే అతను నేను ఒకేసారి నీకు లవర్ బ్రదర్ అవ్వలేను అని చెప్తాడు. ఆమె బాధతో ఏడుస్తూ అతని భుజంపై పడుకొని ఎందుకు అవ్వలేవు అని ఒకటే ఏడుస్తూ ఉంటుంది. లూ ఆమెను ఓదారుస్తూ ఒక్కసారి ఆలోచించి ఒకవేళ మన పేరెంట్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, అందుకే ఆ రాత్రి ఏం జరిగిందో అది మర్చిపోవడం మంచిది, ఈ రిలేషన్ ని ఇక్కడితోనే ముగించేద్దాం అని అంటుంటే ఆ మాటలకి ఇంగ్ పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ నాకు ఈ రిలేషన్ ని ముగించడం ఇష్టం లేదు అని అంటుంది. కానీ లూ తప్పదు ఇంగ్ ముగించాల్సిందే, మన మధ్య ఫర్దర్ గా ఇంకేం అయ్యే ఛాన్స్ లేదు అని చెప్తుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న లోపలికి వస్తూ అబ్బా బయట గాలివన్న చాలా ఘోరంగా ఉంది, ఇంగ్ నువ్వు బట్టలు లోపల పెట్టేశావా అని అడుగుతూ లోపలికి వస్తుంటాడు. దాంతో వాళ్ళిద్దరు ఒక్కసారిగా దూరం అయిపోతారు. వాళ్ళ నాన్న అక్కడ బట్టలు చూసి లూని పొగుడుతాడు. వావ్ లూ నువ్వే అప్పుడే బట్టలన్నీ లోపల
లోపల పెట్టేశావా, వెరీ గుడ్ అని అంటుంటే ఇంకి మండి, ఏంటి నానా నేను మీకంత చేతగాని దానిలో కనిపిస్తున్నానా, నేనే ఆ బట్టలు తీసుకొచ్చాను, నేను తీసుకురాకూడదా అని చిరాకు పడుతుంది. పైగా వెళ్తూ వెళ్తూ కోపంగా లూ వైపుకు చూసి, అన్నయ్య నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఇంగ్ నోట బ్రదర్ అన్న మాట వినగానే వాళ్ళమ్మ షాక్ అవుతుంది. కానీ వాళ్ళ నాన్న ఫుల్ హ్యాపీగా, విన్నావా షూ, వీళ్ళిద్దరు ఒకరినొకరు ఫ్యామిలీలా యాక్సెప్ట్ చేసేశారు అని ఎగ్జైట్ అవుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తూ ఉంటే ఇంగ్లు ఒకరినొకరు అసలు చూసుకోరు. అప్పుడు ఇంగ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళతో, నిజానికి మేము మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకుంటున్నాం, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు. అంతే, ఇంగ్ చాప్ స్టిక్ లో ఉన్న ఫుడ్ కాస్త దెబ్బ కింద పడిపోతుంది. అంత టెన్షన్ ఫీల్ అవుతుంది. కానీ వెంటనే ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి, నాకేం అభ్యంతరం లేదు, నా తరపున మీరు రేపే పెళ్లి చేసేసుకోవచ్చు అని షాక్ ఇస్తుంది. ఆ మాటకి వాళ్ళ అమ్మకి కొంచెం డౌట్ వస్తుంది. కానీ వాళ్ళ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి నీ మాట ఏంటి లూ అని అడుగుతాడు. లూ కూడా సరే తీసుకోండి, నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో ఇంగ్ గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు లూ ఫ్రెండ్ వాటర్ బాటిల్ పట్టుకొని ఇంగ్ దగ్గరకు వస్తాడు. దూరం నుంచి అది చూస్తున్న లూ మనసులో, నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి, వీటన్నిటికీ కదిలిపోకూడదు అని గట్టిగా అనుకుంటాడు. కానీ అతని కళ్ళు మాత్రం ఇంగ్ పైనే ఉంటాయి. దారిలో లూ వాళ్ళని ఫాలో అవ్వడం గమనించిన ఇంగ్ అతనికి ఇంకా జలస్ తెప్పియడం కోసం కావాలనే ఆ ఫ్రెండ్ ని తనకి ఇంకా క్లోజ్ గా రమ్మని పిలుస్తుంది. వాడు ఇంకే అంత దగ్గరగా వెళ్లడం చూడగానే లూకి మైండ్ బ్లాక్ అయిపోయి పిచ్చ కోపంతో పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని పక్కకు నెట్టేస్తాడు. ఇంగ్ ని చూస్తూ, అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా అడుగుతాడు. ఇంగ్ వెటకారంగా, నీకెందుకు, నీకు అనవసరం అని అంటే లూ, నువ్వు ఒక తెలియని అబ్బాయితో ఇలా ఎలా క్లోజ్ అవుతావు అని అంటే ఆ ఫ్రెండ్ మధ్యలో దూరి, రే నేను తెలియని వాడిని ఎలా అవుతాను రా, నీకు నేను బాగా తెలుసుగా అని అంటాడు. లూ వాడిని సీరియస్ గా చూసి, నువ్వు నోర్మొయ్ అని గట్టిగా గదమాయించి మళ్ళీ ఇంగ్ తో మాట్లాడతాడు. దానికి ఇంకి పిచ్చ కోపం వచ్చి, అసలు నువ్వెవరు నాకు చెప్పడానికి, ఏ అధికారంతో నాతో మాట్లాడుతున్నావు, నేను ఇప్పుడు ఇతనితో డేటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటకి మనోడి ముఖం మాడిపోయి వెంటనే అక్కడ అతని ముందే బుగ్గపై కిస్ చేస్తాడు. కిస్ చేసి, నువ్వు డేటింగ్ చేయడానికి నేను అలౌ చెయ్యను అంతే అని ఆర్డర్ ఇస్తాడు. అది చూసిన ఫ్రెండ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. రేయ్ ఏంట్రా, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ, మీరిద్దరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదరా, ఇలాంటిది ఎలా చేస్తారా అని అంటే అతను, ఎవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేమేం బ్లడ్ రిలేటెడ్ కాదు, ఎందుకు కిస్ చేసుకోకూడదు అని సీరియస్ గా అనగానే ఫ్రెండ్ నోరు ఎల్లబెడతాడు. ఈలోపు ఇంగేమో పిచ్చి పట్టింది నీకు అని విదిలించి కొట్టి వెళ్లిపోబోతుంటే అతను ఆమె చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. అవును, చెప్పాలంటే నేను నిజంగా పిచ్చోన్నే అని ఆమె కళ్ళల్లోకి ఇంటెన్స్ గా చూస్తుంటాడు, పాపం కళ్ళల్లో నీళ్లతో. బట్ మన మేడం కొంచెం నగరాలు ఎక్కువ కదా, కావాలని అతని మీద కోపం చూపించి ఇటుపక్కకు తిరుగుతుంది. కానీ మనసులో ఒకటే ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది. అప్పుడు అతను చేతిని గట్టిగా లాగి తన వైపు చూడమని చెప్తుంటే ఆమె చేయి విదిలించుకొని నొప్పి లేస్తుంది అని తిట్టి, ఒకసారి ఇట్రా నీకో విషయం చెప్పాలి అని పిలుస్తుంది. అతను చెవి దగ్గరికి చేయగానే, నాకెందుకో నీకంటే నీ ఫ్రెండే చాలా బెటర్ అనిపిస్తుంది అని చెప్పి వెళ్లిపోతుంది. మనోడు కోపం వచ్చి సైకిల్ తీసుకుని ఆమె వెనకాల ఫాలో అవుతూ, నువ్వు అతనితో ఏం మాట్లాడావు, అతనికి ఏం చెప్పావు అని అడుగుతూ, అతనికి అంత దగ్గరగా వెళ్లడం అవసరమా అని జలస్ తో అడుగుతుంటే ఆమె నవ్వి, నీకు ఇంకొక విషయం చెప్పనా, నీకు జల్సి తెప్పించడం కోసమే నేను కావాలని వాడిని అంత క్లోజ్ గా రానిచ్చాను అని చెప్పగానే లూ షాక్ అయి చూస్తుంటే, మరి అలా చేయకపోతే ఈ రాయిని కదిలించడం ఎలా అని అంటుంది. దాంతో అతను నవ్వేస్తాడు. అప్పుడు ఇంగ్ సీరియస్ గా అతను చేయి పట్టుకొని, సిచ్యువేషన్స్ ఎప్పటికీ మారవులు, మన సంతోషం ఏంటో మనమే చూసుకోవాలి అని అనగానే లూ కూడా ఒప్పుకుంటూ, సరే నేను దీనికి కూడా రెడీ, వాళ్ళు ఇంకా ఒక్కటి కాలేదు కదా, ఆ టైం లోపే మనం మన లైఫ్ ని చాలా ఎంజాయ్ చేద్దాం అని చెప్పగానే ఇంగ్స్ తన నెక్ ని పట్టుకొని, మరి ఇంకెందుకు టైం వేస్ట్ చేస్తున్నాం, ఇక నుంచి మనం ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయొద్దు, మన లవ్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అని అతను ఏదో అడిగే లోపే అతను నెక్ ని పట్టుకొని దగ్గరకు లాక్కొని ఫోర్స్ గా కిస్ చేసేస్తుంది. మళ్ళీ వెనక్కి జరిగి నెర్వస్ అవుతుంటే మనోడే ఆమె నడుము పట్టుకొని దగ్గరకు లాక్కొని కిస్ చేస్తాడు, అది కూడా ప్యాషనేట్ గా. ఆ తర్వాత ఇంగ్, రేపు సాటర్డే కదా, మనం ఒక అఫీషియల్ డేట్ కి వెళ్దామా అని అడుగుతుంది. అంతే, ఇద్దరు కలిసి అఫీషియల్ డేట్ కి వెళ్లి ఒకరితో ఒకరు చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. రాత్రి డిన్నర్ లో ఇంగ్ వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా, మేమిద్దరం డిసైడ్ అయ్యాం, త్వరలోనే మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం అని లూ వాళ్ళమ్మ చేతిని పట్టుకుంటాడు. ఆయన ఆమెతో, నువ్వు దేనికి టెన్షన్ పడుకు షూ, నీ లైఫ్ లో ప్రతి సంతోషాన్ని నేను ఇస్తాను, నిన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాను అని ప్రేమగా చెప్తుంది. అప్పుడు ఆవిడ ముఖం ఆనందంతో వెలిగిపోతుంటుంది. వాళ్ళిద్దరు చట్టాబట్టాలేసుకుని చేతులు పట్టుకుంటే వీళ్ళిద్దరికి ఫ్రస్ట్రేటెడ్ గూస్ బంప్స్ వస్తాయి. ఎందుకంటే పెద్దవాళ్ళేమో టేబుల్ పైన చేతులు పట్టుకొని రొమాన్స్ చేస్తుంటే మన హీరో హీరోయిన్ మాత్రం ఎవ్వరికి తెలియకుండా టేబుల్ కింద ఒకరి చేతిని ఒకరు గట్టిగా పట్టుకొని సీక్రెట్ రొమాన్స్ నడిపిస్తుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు వీళ్ళిద్దరు చాలా మంచి టైం గడుపుతూ ఉంటారు. ఒకరికొకరు డేట్స్ కి వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు ఇంట్లో సీక్రెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఒక రోజు వీళ్ళిద్దరు ఇంట్లో చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్ టైమ్ లో ఇంగ్ వాళ్ళ నాన్న
పిచ్చ కోపంతో లూ వాళ్ళ అమ్మ చేయి పట్టుకుని లాక్కొని ఇంట్లోకి తీసుకొని వచ్చి గట్టిగా అరుస్తూ, నీ సెకండ్ హస్బెండ్ నీకంత సడన్ గా ఎందుకు డివోర్స్ ఇచ్చాడు? పోనీ ఇచ్చాడు, మరి ఇప్పుడు అతని కారులో నువ్వేం చేస్తున్నావు? ఇప్పటికీ అతనితో రిలేషన్ లో ఉన్నావా? అంటే నువ్వు మొదటి నుంచి నాకు అబద్ధాలు చెప్తున్నావా అని గట్టిగా గొడవ పడతారు. పైగా కోపంలో ఇంట్లోని వస్తువులన్నీ పగలగొడుతుంటే అది చూసిన ఇంగ్ పిచ్చిగా భయపడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లూ ఆమె బాధను చూడలేక అరుపులు వినకుండా ఇంగ్ చెవుల్ని తన చెవులతో గట్టిగా మూసేస్తాడు. కానీ అంతలోనే ఆ రాక్షసి గట్టిగా నవ్వుతూ విషం గక్కుతూ అరుస్తుంది, నువ్వంత పెద్ద పతివ్రతుడిలా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయినా నీ కూతురేం అంత పతివ్రత కాదు. ఆమె నా కొడుకుతో రిలేషన్ పెట్టుకొని తిరుగుతుంది. నీ కూతురు చాలా పద్ధతి గలది అనుకుంటున్నావా? ఈ విషయం నాకు ఎప్పటి నుంచో తెలుసు అని బాంబు పేలుస్తుంది. ఆ మాటకి వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. ఇటుపక్క లూ ఇంగ్ ని దగ్గరకు తీసుకొని, ఇందులో మన తప్పేమీ లేదు ఇంగ్, నువ్వేం టెన్షన్ పడకు అని అంటే ఆమె ఏడుస్తూనే అతన్ని హగ్ చేసుకుని, నాకు తెలుసు నేను నువ్వు లేకుండా బ్రతకలేను, అందుకే ఎక్కడికైనా పారిపోదాం అని చెప్తుంది. అంతే, ఇద్దరు వెంటనే బైక్ ఎక్కి ఇల్లు వదిలి పారిపోతారు. కానీ పారిపోయేటప్పుడు హీరోయిన్ తన తలకేంటో వైట్ స్కార్ఫ్ కూడా కట్టుకుని ఉంటుంది. మేబీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని పారిపోయి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం లేదని చెప్పి ఇద్దరు ఒక పబ్ కు వస్తారు. అక్కడున్న క్లైమేట్ చూసి ఇంకి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటే లూ ఆమెతో, నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ ఇంతకు ముందు నేను ఒక పబ్ లో బార్ టెండర్ గా పనిచేశాను అని చెప్తుంటే అతని కష్టాలు విని ఆమె మనసులో, నాకు తెలిసి నాకు లూకి మధ్య ఎక్కువ టైం లేదు అని అతని షర్ట్ ని గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమెని ఇంట్రడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. నా పేరు ఇంగ్, నేను క్లాస్ ఫస్ట్ వస్తాను, నాకు మ్యాథ్స్ అంటే అసహ్యం, కానీ ఈ ప్రపంచంలో నేను ఇష్టపడే ఒకే ఒక పర్సన్ వి నువ్వేలు, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నా లైఫ్ లో మొదటి కిస్ కూడా నీతోనే జరిగింది, ఫ్యూచర్ లో మనం ఎప్పటికీ విడిపోకూడదు, ఇది నా ప్రామిస్ అని ఎమోషనల్ గా చెప్తుంది. దాంతో లూ కూడా ఏడుస్తూ ఆమెను తిరిగి గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇంకా ఆనందంలో డైరెక్ట్ గా పబ్ స్టేజ్ ఎక్కేసి ఫుల్ గా పాట పాడుతుంది. ఆమె వాయిస్ కి అందరూ క్లాప్స్ కొడుతుంటే లూ మాత్రం ఆ సీన్ చూసి ఏడుస్తూ తన కన్నీళ్లు తుడుచుకుంటాడు. ఇంకా అది అబ్జర్వ్ చేసి, నువ్వు ఏడుస్తున్నావా లూ అని అడిగితే అతను ఇంకా ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకోక్ తాగుతూ ఉంటుంది. అప్పుడు అది ఒలికిపోయి ఆమె నోట్లో నుంచి కింద పడిపోతుంది. అప్పుడు అతను ఆమె లిప్స్ ని చూసి కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్ గా డీప్ కిస్ చేస్తాడు. అంతే, మన మేడం గారు కూడా కంట్రోల్ చేసుకోలేక రెస్పాండ్ అవుతుంది. ఇద్దరు రోడ్డుపై నిలబడి గట్టిగా అరుస్తూ, నేను లూని ప్రేమిస్తున్నాను, లూ కూడా అవును మనది టెరిబుల్ యాక్టింగ్, కానీ నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని గాల్లోకి చేతులెత్తి అరుస్తాడు. కంప్లీట్ గా నిబ్బా నిబ్బి స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఇలాంటి శకలే చేస్తారు. ఆ తర్వాత సీన్ లో లూ తన సూట్ కేసు సర్దుకుంటూ కనిపిస్తాడు. ఇప్పుడు లూ వాళ్ళమ్మ ఇంగ్ వాళ్ళ నాన్న విడిపోయి ఉంటారు. లూ తన సామాన్లని సర్దుకొని ఆ ఇంటి వైపుకు చూస్తూ, నా లైఫ్ లోని బెస్ట్ మెమరీస్ నాకు ఈ ఇంట్లోనే దక్కాయి అని మనసులో అనుకుని ఒంటరిగా వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే ఇంగ్ స్కూల్లోకి రాగానే ఆమె ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంగ్, లూ తల్లి చాలా తెలివిగా అతనికి ఇక్కడ నుంచి వేరే సిటీకి ట్రాన్స్ఫర్ చేయించేసింది, వీరిద్దరూ మళ్ళీ కలవడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తారు. అది విని ఆమె మనసులో, మంచిదే అయింది, ఎందుకంటే మా ప్రేమను పొందాలంటే లోకంతో పోరాడాలి, దానికి ఇద్దరం సిద్ధంగా ఉన్నాం, మేము అస్సలు దేనికి భయపడం అని అనుకుంటుంది. నెక్స్ట్ ఇంగ్ ఇంటికి రాగానే వాళ్ళ నాన్నకి సారీ చెప్తుంది. కానీ అతను బాధగా, నిజానికి నేనే సారీ చెప్పాలి ఇంగ్, నీ పర్మిషన్ లేకుండా నీకోసం ఇంకో అమ్మని తీసుకొచ్చాను అని ఏడుస్తూ ఒక లెటర్ ఇంగ్ చేతిలో పెడతారు. ఇది లూ నీ కోసం రాసి వెళ్ళాడు అని అంటూ లూ తన కోసం దాచిన కొంత డబ్బును కూడా ఇస్తాడు. వాళ్ళ నాన్న ఆ డబ్బును ఆమెకిస్తూ షాక్ అయ్యి, అసలు ఆ పేద పిల్లాడు నీ కోసం ఇంత డబ్బుని ఎలా దాచగలిగాడు, అతను నిజంగా చాలా మంచివాడు అని అంటాడు. అప్పుడు ఇంగ్ మనసులో, అతను తన మెడిసిన్స్ కొనుక్కోవాల్సిన డబ్బుల్ని నా కోసం దాచాడా అని విపరీతంగా ఎమోషనల్ అయిపోతుంది. డైరెక్ట్ గా లూ రూమ్ లోకి వెళ్లి అతను ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చినప్పుడు చేసిన అల్లరి పనులన్నిటిని గుర్తు చేసుకుని అతన్ని చాలా మిస్ అవుతూ ఏడుస్తుంది. ఆ తర్వాత రోజులు నెలలు గడుస్తూ ఉంటాయి. అలా 1 year అయిపోతుంది. ఇంకి లూ మాత్రం ఎక్కడ కనిపించడు. కానీ ప్రతి క్షణం అతని జ్ఞాపకాల్లోనే బ్రతుకుతుంటుంది. ఒక రోజు ఇంగ్ నీట్ గా రెడీ అయ్యి ఒక బ్రిడ్జ్ పైకి నడుచుకుంటూ వెళ్లి, లూ నువ్వు అసలు ఎక్కడున్నావు అని బాధగా అనుకుంటుంది. అప్పుడు ఒక అద్భుతం జరిగినట్టు లూ సడన్ గా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు. అది కూడా ఇంగ్ అతనికి గిఫ్ట్ గా ఇచ్చిన అదే టీ షర్ట్ వేసుకొని మరీ నిలబడతాడు. ఇద్దరు కలవగానే ఒక రెస్టారెంట్ కి వెళ్లి తింటూ మాట్లాడుకుంటారు. ఫస్ట్ లూ ఆమెను చూసి, ఎలా ఉన్నావు ఇంగ్ అని అంటే ఆమె బాధగా, ఎలా ఉంటాను, 1 year నుంచి నీ కోసం వెతుకుతున్నాను, కానీ నువ్వెక్కడ దొరకలేదు అని అంటుంటే దానికి అతను, మరి నీ స్కూల్ ఎలా సాగింది అని అంటే, నాకు తెలియదు ఎలా సాగిందో, కానీ 1 year నుంచి నీ గురించి ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడ్డాను, అసలు నువ్వు ఒక్క సంవత్సరంలో ఏం చేసావు లూ అని అడుగుతుంది. యాక్చువల్ గా ఆ టైంలో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, నేను హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, మా అమ్మ నన్ను వదిలేసి పారిపోయింది, కానీ ఒక రోజు ఆమెకు ఒంట్లో బాలేదన్న విషయం తెలిసి నేను ఆమెను కలవడానికి వెళ్ళాను అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్కడ లూ వాళ్ళమ్మ హాస్పిటల్ బెడ్ పై ఉండి చివరి నిమిషంలో అతనితో రిగ్రెట్ ఫీల్ అవుతూ, నేను నీ కన్న తల్లిని కానులు అని చెప్పి సస్తుంది, నాకున్న ఒకే ఒక్క లాస్ట్ రిలేటివ్ కూడా చనిపోయింది, ఇప్పుడు నేను ఒంటరివాణ్ణి అని ఆమె చెయ్యి తీసుకుని అతని చంపపై పెట్టుకుని, నేను ఫైనల్ గా నీ కోసం తిరిగొచ్చాను అని చెప్తాడు. అప్పుడు అతని చేతిపై ఒక స్కార్ ఉంటుంది కదా, దానిపైన ఒక యాపిల్ బొమ్మను చూస్తుంది. అది చూసి ఆమె ఎమోషనల్ అయిపోయి, థ్యాంక్స్ నా కోసం తిరిగి వచ్చినందుకు, నాకు నువ్వు కావాలి అని చెప్తుంటే అతను ఒక చిన్న స్మైల్ ఇచ్చి, కాదు నాకే నువ్వు
నువ్వు కావాలి అని అంటాడు. ఆ తర్వాత ఇంక అతని ఇంటికి తీసుకొచ్చి డైరెక్ట్ గా అతని రూమ్ లోకి తీసుకెళ్తుంది. అతను ఇచ్చిన డబ్బులతో ఆ రూమ్ ని చాలా లావిష్ గా పెట్టుంటుంది. ఇదేంటి, నేను ఇచ్చిన డబ్బులు మొత్తం ఈ రూమ్ లో ఇన్వెస్ట్ చేసావా అని అంటే, మన మేడం గారు మరి ఇంకేమనుకున్నావు, మనం ఇక్కడే కదా రోజు స్పెండ్ చేయాల్సింది అని చెప్పగానే అతను ఒక స్మైల్ ఇస్తాడు. అప్పుడు పాపం తను లిప్స్ ముందుకు చేసి కిస్ చేయడానికి వస్తుంటే మనోడు ఆమెను హక్ చేసుకొని, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను హక్ చేసుకొని, ఫస్ట్ నీ స్మెల్ ని పీల్చనివ్వు అని నెక్ పై కిస్ చేస్తాడు. అప్పుడు ఆమె చెవికి ఇయర్ రింగ్ ఉండడం అబ్జర్వ్ చేస్తాడు. అలాగే ఆమె బాడీ నుంచి స్మెల్ పీల్చి ఆమెను గట్టిగా హక్ చేసుకొని, ఏంటి నీ బాడీ వాష్ ని మార్చేసావా అని అంటే ఆమె, హా నీ ముక్కులు బానే పనిచేస్తున్నాయి అని అంటే అతను నవ్వి, అయితే నువ్వు పెద్దదాన్ని అయిపోయావన్నమాట అని అంటాడు. ఇంగ అతని ముందు స్ట్రైట్ గా నిలబడి, ఏది ఎక్కడా అని అడుగుతుంది. మనోడు నెర్వస్ అయిపోయి, నువ్వు చాలా బోల్డ్ గా కూడా తయారయ్యావు అని అంటాడు. ఇంగ్ నవ్వుతూ అతని చేతులు పట్టుకుని, మరైతే నువ్వు కూడా నీ ధైర్యాన్ని పెంచుకొని ఆ పని చేయి అని హింట్ ఇస్తూ సిగ్గుపడుతుంది. అంతే. సో ఆమె నడుం పట్టుకుని ప్రేమగా దగ్గరకు లాక్కొని కిస్ చేస్తాడు. ఆమె కాసేపు కంటిన్యూ చేశాక ఆగి, ఏంటి నీకు ఒంట్లో బాలేదా, యాక్సిడెంట్ తర్వాత నువ్వంతా రికవర్ అయ్యావు కదా అని అడుగుతుంది. అతను అవును రికవర్ అయ్యాను, దేనికి అని అంటే, లేదు నువ్వు చాలా లైట్ గా కిస్ చేస్తున్నావు అని అంటుంది. అంతే, అయితే నీకు రఫ్ గా కావాలి కదా అని చెప్పి ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. ఆమెను ఎత్తుకొని ఇంకా ఫార్వర్డ్ కి వెళ్లే ముందు చెప్తాడు, ఇది ఎప్పటి నుంచో కోరుకుంటున్నావు కదా అని అంటే ఆమె, నీకెలా తెలుసు, ఎప్పటి నుంచి అనుకుంటున్నావు అని అంటే, అదే ఆ రోజు నేను ఆయింట్మెంట్ అప్లై చేశా కదా ఆ రోజు నుంచి అనగానే ఇంగ్ నవ్వడంతో అతను ప్యాషనెట్ గా మళ్ళీ ఆమెను కిస్ చేస్తాడు. అలా ఇద్దరు కిస్ చేసుకుంటూ బెడ్ పై కూర్చొని రొమాన్స్ చేస్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.